తెలుగుదేశం పార్టీ ఇవాళ 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ వ్యవస్థాపక వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా 2 రాష్ట్రాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి నేతలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడుతూనే వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉభయ రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రపంచంలో ఉండే తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా, ఎన్నో సమస్యలు వచ్చినా ఈరోజు తట్టుకుని నిలబడగలిగిందంటే దానికి కారణం ఈ పార్టీ నిరంతరం మోసినటువంటి కార్యకర్తలే కారణం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర. మన నాయకుడు ఒక యుగ పురుషుడు. ఆ రోజు ఆయన ఆలోచించింది అధికారం కోసం ఆలోచించలేదు, లేకపోతే రాజకీయం ద్వారా స్వార్థ ప్రయోజనాలు ఆలోచించలేదు. ఆయన ఆలోచించింది తెలుగు వారి ప్రతిష్ట, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు వారికి అన్ని రంగాలలో న్యాయం జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలనే ఏకైక ధ్యేయంతో తెలుగుదేశం పార్టీని ఆ రోజు ప్రారంభించారు. ఆ రోజు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు తెలుగు వారందరికీ కూడా ఒక వేదిక కింద అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చరిత్ర సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి ఈరోజు మీరు చూస్తే 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు వారందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతాం. ఈరోజు 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 35వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఒక రాష్ట్రంలో మనం అధికారం ఉన్నాం, ఇంకొక రాష్ట్రంలో మనం అధికారం లేం. కేంద్రంలో ప్రస్తుతం కేంద్రంలో ఈరోజు మనం బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేశాం. మెయిన్ అపోజిషన్ కింద మనం పనిచేశాం. పార్లమెంట్ లో స్పీకర్ గా మన అభ్యర్థి పనిచేసే సందర్భాలు ఇవన్నీ కూడా ఒక చరిత్ర.